గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరా? నానేదా మీకు మంచి కబుర్ చెప్పాలని వచ్చాను సుధాకర్. ఏదైనా పని అండి? మీరు చేస్తానంటే పనా లేదు. చేస్తానండి, చెప్పండి. మాస్టర్ గారు ఊరికి వెళ్ళారు. అలాగండి. 4 రోజులు కానీ తిరిగి రారు. అలాగండి. రాత్రి సోపున్ బాబు సినిమా చూశాను. అలాగండి. అతను డూయట్ పాడుతుంటే నా కళ్ళకు నువ్వే కనిపించావు. అలాగండి. ఎంత నాకు ఏదో దిగులు గుబులు, కళ్ళు మూసినా తెరిచినా ఆ డూయటే కనిపిస్తాది. నాకు నిద్రయే రాలేదు. నీక మాత్రం సంతోషం కలిగితే చాలు సుధాగా. ఏ నాటికైనా నా దిగులు గుబులు నువ్వే పొకటాలి సుధాగా. తర్వాత మాట్లాడతాము. వస్తాను వస్తాను సుధాగా. త్వరగారు లోపల తీసుకొచ్చి ఇవ్వాలా? బయటకు వచ్చి తీసుకోలేరా అండి? నువ్వా? నేను ఇంకా బదిలీ కాదయ్యా. ఏం సార్? నువ్వు మారితే కానీ నా తర్వాత మాట్లాడట్లేదయ్యా. అప్పుడు కానీ నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ రాదు. ఇదిగో ఈ చేతులతో ఈ వీధిలో ఎంతమంది కుర్చీలు ఇప్పించారు తెలుసా అండి? ఈ అదృష్టం అలాగే ఉంది. ఏం చేస్తాం సార్? ఏదో పండుగ మామూలు పోయిన దసరాకి లేదు, దీపావళికి లేదు, ఈ పండగకైనా మారింది. అదృష్టం కొట్టింది. ఏమొచ్చింది సార్? నేను అప్లికేషన్ పెట్టిన కంపెనీ నుంచి నాకు ఇంటర్వ్యూ కార్డు వచ్చిందయ్యా. పొరపాటు అయిందేమో సార్. పేరు అడ్రస్ సరిగ్గా చూడండి. ఓహో, నువ్వు చూడకుండానే ఇచ్చావా? అందుకనే అదృష్టం వరించింది. అది సరే కానీ టైం ఎంత? 9:30. 9:30? అంటే అరగంట టైం ఉంది. చూడు కదా, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి, లాండ్రీ నుంచి బట్టలు తెచ్చుకోవాలి. జస్ట్ 2 రూపాయలు ఇంటివి. సరేలే, నాకు ఇచ్చేది ఎలా లేదు, తిరిగి నేను ఇవ్వాలా? అది కాదు బ్రదర్, జస్ట్ 2 రూపాయలు ప్లీజ్ ప్లీజ్. చూడపోతే నా ప్యాంటు షర్టు లాక్కులు లేకుండా వస్తా. బ్రదర్, అరగంట టైం ఉంది. లాండ్రీలో బట్టలు, బస్ ఛార్జీలు. ఏం చేయాలి? కాంతమ్మ గారు, నువ్వా సుధా? చూడు సుధా, కాంతమ్మ ఏంటే అమ్మ అంటే అమ్మ. నేను అమ్మలా ఉన్నానా? నాకు 8 వయసు అయింది అనుకుంటావు? ఈ చైత్ర మాసం పోతే 22 వస్తాయి. సరేనమ్మా. అదుగు మళ్ళీ నన్ను అమ్మ అని పిలుస్తున్నావు. నాకు ఇష్టం లేదు సుధా. నేను నిన్న సుధా అని పిలుస్తున్నానా? నువ్వు నన్న కాంతం పిలు, బాగా ఉంటుంది. అది సరేనండి. మరి ఏదన్నా రహస్యంగా మాట్లాడాలా? లోపలికి రమ్మంటావా? అబ్బే అక్కర్లేదండి. ఏం లేదండి, రాధికా ఏజెన్సీస్ అనే కంపెనీకి నన్ను ఇంటర్వ్యూకి రమ్మన్నారు. అరగంటే టైం ఉంది. ఈ బిజీ అవర్ లో బస్సులు దొరకడం చాలా కష్టం. సరే లాండ్రీలో బట్టలు ఉన్నాయి, తెచ్చుకోవాలి. సరే, అందుకని 2 రూపాయలు అప్పించారంటే బాగుంటుంది. 2 రూపాయలేంటి, 5 రూపాయలు ఇస్తాను. నీవు తిరిగి అక్కర్లేదు. ఒకరికి ఒకరు అవసరానికి ఆ మాత్రం ఆదుకోకపోతే ఎందుకు? థ్యాంక్స్ అండి. ఎండలు మండిపోతున్నాయి. నువ్వు బస్సులో వెళ్ళవద్దు, టాక్సీయే వెళ్ళు. అలాగేనండి. రాత్రిలో నీ గదిలో ఉడికిపోతుంది కాదే? అవునండి. ఇక్కడ హాయిగా చల్లగా ఉంటుంది. తలుపు తెరిచే వచ్చుతాను. సరేనండి, వస్తానండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్. కానీ ఈ గుడ్ అనేది ఈ దేశంలో ఎక్కడుంది?
ఎంతమందికి ఉంది? నేనేదో జనరల్ నాలెడ్జ్ పుస్తకం చదువుకొచ్చాను, అందులోంచి అడిగితే చెప్పగలను. కానీ మీరు ఇంత పెద్ద పెద్ద ప్రశ్నలు అడుగుతుంటే ఇంతకీ నువ్వెవరు? నేనా సార్? నెంబర్ 14 నాయకమ్మాల్ స్ట్రీట్, వెస్ట్ మామలం, మెడ్రాస్ 33. నా పేరు సుధాకర్. ఇంటర్వ్యూకి వచ్చాను సార్. ఓ నువ్వేనా? అవును సార్. విన్నాను, నీ గురించి చాలా చాలా విన్నాను. సార్ సిట్ డౌన్, సిట్ డౌన్. నా గురించి విన్నారా? నెంబర్ 14 నాయకమ్మాల్ స్ట్రీట్, వెస్ట్ మామలం, Yes. మెడ్రాస్ 33. Yes. సుధాకర్ గురించి విన్నారా? ఏ విన్నారు? ఎక్కడ విన్నారు? సస్పెన్స్. సిట్ డౌన్. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ 50 NP? సార్ 50 NP విలువ ఎంత? 50 NP. 50 NP సార్. బయట ఆడపిల్లల గోల లేకుండా ఉంటే పబ్లిక్ టెలిఫోన్ బూత్ లో ఈ 50 NP వేసి ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు సార్. విత్ ది 1 రూపీ జనతా భోజనం చేయించే. భారతదేశంలో సగటు మనిషి జీవన ప్రమాణం ఎంత? నేనే సార్. ఓకే మిస్టర్ సుధాకర్, మీరు వెళ్ళొచ్చు. సార్ రేపు 10 గంటలకి రావచ్చు. సార్ మిస్టర్ సుధాకర్, ఇప్పుడు మీరు వెళ్ళవచ్చు, రేపు 10 గంటలకి రావచ్చు. సరే సార్. సార్ నంబర్ 14 నాయకమ్మాల్ స్ట్రీట్, వెస్ట్ మామలం, మెడ్రాస్ 33. సుధాకర్. సుధాకర్. నెంబర్ 14 నాయకమాల్ స్ట్రీట్, వెస్ట్ మామలం, మద్రాస్ 33. ఓకే సార్. ఓకే. నంబర్ 14 నాయకమాల్ స్ట్రీట్, వెస్ట్ మామలం, మద్రాస్ 33. సుధాకర్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ. ప్రభు, నీ దర్శనమైనా దొరుకుతుందేమో గాని నాకు ఉద్యోగం మాత్రం దొరికేటట్లేదు. నేను నమ్ముకున్నవాడిని. కరుణించి ఈ ఉద్యోగమైనా దొరికేటట్టు చెయ్యి. దొరకదు. ఎవరు అపసగన పక్షి? ఓ మీరా? ఆడపక్షి. మిస్టర్, ఏమిటి? మొన్న నా కార్ టైర్ పంచర్ చేసి వెళ్ళావు కదూ? హ? నేనా? ఇదిగో చర్చిలో అపవాదం వేయకూడదు, మహాపాపం. మిస్టర్ 50 NP, దేవుడి ముందు అబద్ధం చెప్పకు. వెళ్ళే పని జరగదు. నాన్ సెన్స్. పిల్లి శాపానికి ఉట్లు దిగవు. ఆ ఉద్యోగం ఎలా దొరకదో నేను చూస్తాను. ఇప్పుడు కాదు, అప్పుడు చూస్తాను మీ సంగతి. టైం ప్లీజ్. రాహుకాలం. అదే కారు. ఎంత పొగరు. సార్, కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్స్. యు ఆర్ అపాయింటెడ్ as the general manager of this Radhika agency, సార్. సార్, సార్. What? You are appointed as the general manager of this Radhika agency, సార్. సార్, సార్, సార్. What? You are appointed as the general manager of this Radhika agency, sir. Sir, ఇక లేవరా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. What? You are appointed as the general manager of this Radhika agency, sir. What next? ఎస్ సార్. ఇది మీ రూమ్ సార్, అది మీ సీట్ సార్. ఆ సీటుకు మీ వల్ల విలువ గౌరవం రావటం, మీ వల్ల ఆ సీటుకు మర్యాద పెరగటం ముందు ముందు చూడాలి సార్. ఏది ఏమైనా మీరు యువకులు, సమర్థులు, సహృదయులు. మా జనరల్ మేనేజర్ గా వచ్చినందుకు మేమంతా ఎంతో సంతోషిస్తున్నాం సార్. విష్ యూ ది బెస్ట్ ఆఫ్ లక్ సార్.
హలో సార్ వీడా వీడు ఇక్కడ కూడా తగలడా? ఆ రోజు శెట్టి గారింట్లో ఎంత గొడవ చేశాడు? అమ్మో, అని ఇక్కడ కూడా లోపుగా చూస్తాడా ఏమిటో. మీకోసం ఒక లేడీ వచ్చారు సార్. లేడీ దుప్పా? ఆడమేషి సార్. ఆడ మనిషి ఎలా ఉంటుంది? ఎంత వయసు ఉంటుంది? చిన్న వయసే సార్, అందంగానే ఉన్నారు. బాగా కాంతమ్మ కాదు. ఆల్ రైట్, రమ్మను. సార్ ఫ్యాన్ ఫ్యాన్ ఏసీ 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 వర్క్ చేస్తాం సార్. నాకు తెలుసులే బాయ్. ఫ్యాన్ ఫ్యాన్ ఓహో ఫ్యాన్కేస్తుందన్నమాట. థ్యాంక్ యూ. ఫ్యాన్ వేసాను సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. రాధిక. రాధిక. మిస్టర్ 50 NP, దేవుడు ముందు అబద్ధం చెప్పకు. వెళ్లే పని జరగదు. సారీ, వాట్ డు యు వాంట్? మీ కంపెనీలో స్టెనో టైపిస్ట్ పని ఖాళీగా ఉందని విన్నాను సార్. ఉంటే నాకు షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ వచ్చు సార్. వస్తే ఆ పోస్ట్ నాకు ఇప్పిస్తారేమోనని. ఇస్తే? చాలా థ్యాంక్స్ సార్. నో నో థ్యాంక్స్. అసలు ఎందుకు వచ్చావు నువ్వు? ఇంటర్వ్యూకి. హావ్ యు సీన్ రెడ్ రోజెస్? సార్? ఎర్ర గులాబీలు అనే తెలుగు సినిమా చూసావా? లేదు సార్. అందుకనే ధైర్యంగా వచ్చావు. సార్, ఆ ఉద్యోగం ఎలాగైనా నాకు ఇవ్వండి సార్. ఎస్, ఆ రోజు కారులో వచ్చి టెలిఫోన్ బూత్ దగ్గర అంత అల్లరి చేసావు కదా? అది సొంత కారు కాదు సార్, నా ఫ్రెండ్ది. ఫ్రెండ్స్ కారా? సొంత కారు కానప్పుడే ఇంత పొగరు, ఇంత పోజా? ఆల్ రైట్ ఆల్ రైట్. సర్టిఫికెట్స్ బి ఎకనామిక్స్ సార్. చూస్తున్నాం. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ షర్ట్ అంత మురికిగా ఉందే. 50 NP ఇస్తే లాండ్రీలో ఉతికిస్తారు కదా సార్? Shut up. Take it and get out. సార్, కావాలంటే 50 NP. I say take it and get out. సార్, నా బి ఎకనామిక్స్. I say take it and get out. సార్, బి ఎకనామిక్స్ అంటే అంటే అర్థం take it and get out అని బయటికి పోమని అర్థం. బి ఎకనామిక్స్ బయటికి వాల్యూ. పో, బయటికి 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 సార్ బాస్ మమ్మల్ని పిలుస్తున్నారు సార్. వాట్? బాస్ మమ్మల్ని పిలుస్తున్నారండి. మీ బాస్ కోపిస్తే? ఏమన్నారు సార్? మీ బాసు చాలా కోపిస్తే అని అడుగుతున్నాను. చూడబోతారు కదా సార్. బాస్, బాస్, Yes? మీ మీ What me? మీరు ఈ కంపెనీ బాస్ ని. బాసా? మరి మీరు రమ్మన్నాను ప్యూన్ చెప్పాడు. హూ ఆర్ యు? నేనండి, ఈ ఆఫీసు కొత్తగా అపాయింట్ అయిన జనరల్ మేనేజర్ని. మీరు ఈ కంపెనీ మేనేజరా? అని సెక్రటరీ చెప్పారు. ఓ, క్వాలిఫికేషన్స్? బిఎస్సి. ఉత్త బిఎస్సీనా? బిఎస్సి థర్డ్ క్లాస్. ఓ, థర్డ్ క్లాస్ బిఎస్సీయా? ఏమిటి డ్రెస్? ఇలాగే నా ఆఫీస్కి వచ్చేది? సారీ మేడం, పొద్దున కారు ఆఫీస్కి వచ్చింది. Shut up. పొద్దున ఆఫీస్కి వస్తుంటే ఒక కారు. Shut up, I say. ఏమిటా నవ్వు? బాస్ నవ్వితే? మీరు నవ్వాలా? లుక్, సారీ. ఇంత పెద్ద ఆఫీస్ మేనేజర్ కి ఎంత జ్ఞాపక శక్తి ఉండాలి? బోల్డ్ అంత ఉండాలి. జ్ఞాపక శక్తి లేనోళ్ళంటే నాకు ఇష్టం లేదు. నాకు జ్ఞాపక శక్తి బాగానే ఉంది మేడం. ఇదేనా మీ జ్ఞాపక శక్తి? సారీ మేడం, ఐఎమ్ సో సారీ. ఆ రోజు ఏదో కంగారులో మర్చిపోయాను. ఇదొక్కటేనా? మిగిలినవన్నీ జ్ఞాపకం ఉన్నాయా? ఇందులో ₹1 పెట్టాను, జ్ఞాపకం ఉంది. ఇంకా
ఇంకా మీరు నన్ను 50 NP అంటాం, నేను మీతో మాట్లాడటం అంతా జ్ఞాపకం ఉంది. ఉద్యోగం దొరకలేదన్న విసుగుతో మీతో అలా దెబ్బలాడాను మేడం, సారీ. ఐఎమ్ హ్యాపీ. ఆ రోజు దెబ్బలాడుకోకపోతే ఈ రోజు మనం ఇలా కలుసుకునేవాళ్ళమా? అవునవును. ఏమిటి అవునవును? మీరు అవునంటే మీరు అవునేనా? అవును కదండి. అవును, మీ ఎదురింటి మాస్టర్ గారి భార్య ఎలా ఉన్నారు? అయ్యో, అదంతా మీరు చదివారా? అదే కాదు, ప్రేమను గురించి మీ అభిప్రాయం, ఆవేదన అంతా చదివాను. అబ్బే, అదంతా ఏదో పిచ్చి రాతలు. ప్రేమ కూడా ఒక పిచ్చేగా. పిచ్చికి పిచ్చి రాతలే బాగుంటాయి. అఫ్ కోర్స్ ఇతరుల డైరీ చదవటం మేనేజ్ కాదు. అందుకే మీకు అబ్బే, ఏం పర్వాలేదండి. మీరు చదువుతానంటే ఇంత ముందు సంవత్సరం, అంత ముందు సంవత్సరం, అంత ముందు సంవత్సరం, వరుసగా 5 సంవత్సరాల డైరీ మీ ముందు పెడతాం. చందా మాత్రం 50 NP మాత్రమే. ఇప్పుడు కూడా 50 NP మరువలేదే. ఏం అక్కర్లేదు కానీ నాకు కావాల్సింది గతం కాదు, భవిష్యత్తు. ఇక ముందు మీరు రాయబోయే డైరీలకు కావాలంటే జీవిత చందా కడతాను. అర్థమైందా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.